తిరుపతి జిల్లా తిరుపతి నగరంలో రాయలసీమ పోరాట కమిటీ కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి నివాసం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోగస్ ఓటర్ కార్డుల తయారీకి సహకరించిన ఏ రాజకీయ పార్టీల నాయకులనైనా 10 సంవత్సరాల పాటు ఏ ఎన్నికలలో పోటీ చేసేందుకు వీలు లేకుండా ఎలక్షన్ కమిషన్ అనర్హత వేటు వేయాలన్నారు। ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సినటువంటి ఉన్నతాధికారులే ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేయడం అన్యాయమని అన్నారు। తిరుపతి నగరపాలక సంస్థ అప్పటి కమిషనర్ గిరీషాతో పాటు పనిచేసిన కింది స్థాయి అధికారులతో సహా తిరుపతి రెవెన్యూ అధికారుల ఓటర్ల జాబితా పనితీరుపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ విచారణకు ఆదేశిస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు। దేశంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తూ పోతూ ఉంటాయని, రాజకీయ నాయకుల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వారి మాటలకు తలొగ్గి ఉన్నతాధికారులు తప్పు చేస్తే ఏ నాయకుడు కాపాడాలన్నా నగ్న సత్యాన్ని గుర్తించాలని, బలి పశువులు కావద్దని విజ్ఞప్తి చేశారు। తిరుపతిలో చేర్చిన బోగస్ ఓట్ల అధికారుల భారతం పట్టాలని, సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎన్నడూ జరగని విధంగా ఈరోజు తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో 30,000 బోగస్ ఓటర్ కార్డులను తయారు చేసి ఇటీవల జరిగినటువంటి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించారని చెప్పని ఆ రోజు నగరపాలక సంస్థకు కమిషనర్ గా ఉన్నటువంటి గిరీషా గారిని ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించి సస్పెన్షన్ చేశారు అని చెప్పని పత్రికల్లో టీవీల్లో చూస్తే నిజంగా ఈరోజు తిరుపతి పరపతి మంట కలిసిపోయిందండి। నిజంగా తిరుపతిలో ఒక ప్రజాస్వామ్య విలువల్ని మంట కలిసే విధంగా ఇన్ని వేల దొంగ ఓట్లు ఎలా తయారు చేశారు? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఆ రోజు నగరపాలక సంస్థ కమిషనర్ గా పనిచేసినటువంటి గిరీషా గారితో పాటు ఏ అధికారులు ఈ బోగస్ ఓటర్ కార్డులకు సహకరించారు? అసలు బోగస్ ఓటర్ కార్డులు ఎక్కడ ప్రింట్ చేశారు? ఎన్ని ప్రింట్ చేశారు? ఎవరు తయారు చేశారు? ఆ ఎంబ్లం, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఒక ఎంబ్లం ఇస్తుంది, దాన్ని వీళ్ళు ఏ విధంగా ప్రైవేట్ ప్రెస్లో దాన్ని ప్రింట్అవుట్ తీశారన్న దాని మీద చీఫ్ ఎలక్షన్ కమిషన్ గాని వాస్తవాలు వెలుగులోకి తీసుకురాకపోతే ప్రజాస్వామ్యం నవ్వుల పాలవుతుంది। నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఈరోజు తిరుపతి నగరపాలక సంస్థలో అధికారులు ఏళ్ల తరబడి తిష్ట వేసి కూర్చోన్నారు। మరి వాళ్ళంతా కూడా ఈ బోగస్ ఓటర్లలో భాగస్వాములు అయ్యారా? కంచె చేని వేసిన విధంగా ఈరోజు జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తున్నారయ్యా మీరంతా? ఎన్నికల కమిషన్ విలువల్ని దిగజార్చేశారు। ఈరోజు ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం అని చెప్పని ఓటు అవగాహన ర్యాలీలు నిర్వహించారు జిల్లా అధికార యంత్రాంగం, ఎలక్షన్ కమిషన్। ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు కావాలని చెప్పని చైతన్యవంతుల్ని చేయాలని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చారు। మరి ఈరోజు తిరుపతిలో 30,000 ఓట్లు ఏ అధికారి సహకారంతో, ఒక్క అధికారి చేసే పని కాదు, ఖచ్చితంగా దీని వెనకల రాజకీయ నాయకుల హస్తం ఉంది। ఏ రాజకీయ నాయకుడి ప్రోద్బలంతో ఆ లాగిన్ పాస్వర్డ్ ఏదైతే ఎలక్షన్ ఆఫీసర్ కంట్రోల్లో ఉంటుందో దాన్ని ఏ నాయకుడికి ఇచ్చారు? దానికి ఏ అధికారులు, కింద స్థాయి అధికారులు సహకరించారు? ఎక్కడ ఇవన్నీ కూడా ఈ బోగస్ కార్డులు ప్రింటింగ్ చేశారు? దీని మీద చీఫ్ ఎలక్షన్ కమిషన్ సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి। అధికారులు ఎవరిని ఉపేక్షించద్దండి। ఈరోజు బోగస్ ఓటర్లు కాదు, ఓట్లు కాదు, బోగస్ అధికారులని భర్తం పట్టండి, బోగస్ అధికారులని సస్పెండ్ చేయండి। ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా ఇంత దుర్మార్గంగా నవ్వులు పాలైపోతుందండి। తిరుపతి అంటే ఎంతో ఆధ్యాత్మిక కేంద్రం, అలాంటి తిరుపతిలో వరుసగా బోగస్ ఓట్లు, ఎన్నికలు జరిగితే దౌర్జన్యాలు, అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, మత్తు పదార్థాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది। ఎందుకు ఇలా తిరుపతి పరపతిని మంట కలిపేస్తున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తిరుపతి మీద దృష్టి సారించడం లేదు? విజిలెన్స్ అధికారులు ఉన్నారు, ఇంటెలిజెన్స్ అధికారులు ఉన్నారు। తిరుపతిలో ఇన్ని వేల బోగస్ ఓట్లు ఏ అధికారి తయారు చేశారని చెప్పి ఏ నాయకుడు, ఏ పార్టీ అధికారమా ప్రతిపక్షమా అన్నది కాదండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజాస్వామ్య విలువల్ని పూర్తిగా సజీవ సమాధి చేసేసేదారు। ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ లో ఎక్కడెక్కడి నుంచో బస్సుల ద్వారా తరలించి ఓట్లే ఇచ్చారు। నగరపాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్లు వేయనీయకుండా దౌర్జన్యాలకు పాల్పడ్డారు। ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? మీరు చేసే ఈ అరాచకాలు ఏ విధంగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడతాయండి? చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేని దొమ్మల గుడిసాడినట్లు
ఉపన్యాసాలు ఇస్తారే, మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇంత బహిరంగంగా 30,000 ఓట్లను ఈ రోజు బహిర్గతం చేసింది. ఈ బోగస్ ఓట్లకు వెనకలున్నటువంటి అధికారులతో పాటు ఏ నాయకుడు ఉన్నాడన్న వాస్తవాలు బయటకు తీసుకురండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. బోగస్ ఓటర్లను తయారు చేసినటువంటి అధికారుల భర్తం బట్టి జైళ్లకు పంపించండి. ఈ రోజు ఉదాసీనంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం నవ్వుల పాలవుతుంది. ఓటు హక్కులు ఇంత కాలం రాస్తామంటే ఎన్నికలు ఎందుకు జరపాలండి? కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనంతో ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరిపేందుకు దొంగ ఓట్లు వేసుకుని దొంగ ఓట్లతోనే నాయకులు చెలామణి అయిపోయి పరిపాలించుకోవచ్చు కదా. ఎలక్షన్ కమిషన్ కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అధికారుల భర్తం పట్టి ఈ బోగస్ ఓట్ల వెనుకున్నటువంటి నాయకుల్ని కూడా 10 సంవత్సరాల పాటు ఎన్నికల్లో నిలబడేదానికి అర్హులుగా కాకుండా అనర్హత వేటు వేయాలని చెప్పి నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా స్థానికుడిగా డిమాండ్ చేస్తున్నానండి.